మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో జంట హత్యలు కలకలం రేపాయి. పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో తండ్రి కుమారుడి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన కె వీరస్వామి రెడ్డి, అతని కుమారుడు కెవి ప్రసాద్ రెడ్డి నిన్న సాయంత్రం కోర్టు పని మీద పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు. ఇవాళ ఉదయం నరసరావుపేట కోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో 2 వాహనాల్లో వచ్చిన 6 వ్యక్తులు తండ్రిని కుమారుడిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకెళ్లి ఇద్దరిని హత్య చేసి పరారయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య విభేదాలే హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధవరెడ్డి ఇద్దరిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాం సార్. ఇక్కడికి ప్రశాంత్ రెడ్డి, కేవి అండ్ వీరస్వామి రెడ్డి అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో వచ్చేసినాం సార్. ఓకే, అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్లు వచ్చిన తక్షణం వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారంట సార్. ఎస్ఆర్ గడ్డి దాకా పారిపోయారు సార్. చంపేశారు సంతమాలూరులో చంపేశారు కన్ఫర్మ్ చేశారు ఎస్పీ గారు. క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి, కేవి. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, ఏదైతే తండ్రి కొడుకుల హత్య ఎవరు చేశారు, అసలు ఏం జరిగింది? రైట్ వెంకట్, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నర్సరావుపేట కోర్టుకు వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అటు చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వచ్చిన ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరాస్వామి రెడ్డి అయిన తండ్రి కొడుకులు ఇద్దరిని కిడ్నాప్ చేసి నరికి చంపిన ఘటన అయితే చోటు చేసుకోవటం. అటు కోర్టు బయట ఉన్న ఓ టిఫిన్ సెంటర్ వద్ద తండ్రి కొడుకులు ఇద్దరు టిఫిన్ చేసి బయటకు వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాహనంలో ఎక్కించుకొని సినిమా పక్కీని తలపించే విధంగా కిడ్నాప్ చేసి తర్వాత వాళ్ళిద్దరిని చంపి సంతమాగులూరులోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లో అయితే పడేసినట్లుగా గుర్తించారు. దీనికి బాధితుల తరపు న్యాయవాది కూడా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన తండ్రి కొడుకులు ఇద్దరు ప్రశాంత్ రెడ్డి, వీరాస్వామి రెడ్డి గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం బెంగళూరులో అయితే నివాసం ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించి వీరు ఇరువురు కలిసి అతను ఆంధ్రప్రదేశ్ లోని ఇంకొక వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే గత కొంతకాలంగా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఆర్థిక లావాదేవీల కారణమా లేదా ఇతరత్ర కారణాల వల్ల అతన్ని హత్య చేయించారా లేదా అనే కారణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ అయితే జరిపిస్తున్నారు. ప్రస్తుతానికి అటు గడ్డం అనిల్ కుమార్ అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. వెంకట్. రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ నెల 19న అడిలెడ్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్కు చెందిన చరణ్ ప్రీత్ సింగ్ తన భార్యతో కలిసి బయటకు వెళ్లారు. తమ కారును పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి నడిచి వస్తున్న సమయంలో మరో కారులో 5 దుండగులు వచ్చి చరణ్ సింగ్పై దాడికి పాల్పడ్డారు. దుండగులు చరణ్ ప్రీత్ సింగ్ తీవ్రంగా కొట్టడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కొందరు స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటివి జరిగినప్పుడు తిరిగి భారత్కు వెళ్లిపోవాలనిపిస్తుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడికి పాల్పడిన నిందితుల్లో 20 ఏళ్ల ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన నిందితులను కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కారు పార్కింగ్ విషయంలోనే వివాదం చెలరేగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.